నేను భయపడేవాడిని కాదు, నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా అరగంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను, వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. ఎందుకంటే నేను ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించా, నువ్వు పట్టు వస్త్రాలు తీసుకొచ్చేటప్పుడు సతీ సమేతంగా ఎందుకు రావట్లేదు, దానికి కారణం చెప్పమన్నా. వాళ్ళకు బాధ కలుగుతుంది, దానికి నేనేం చేయను. హిందూ ధర్మం ప్రకారం సతీ సమేతంగా రావాలి. భార్య లేకపోతే అదొక డిఫరెంట్ ఇష్యూ. గతంలో రాజశేఖర్ రెడ్డి రాలేదు, జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఈ భారతి పేరు ఎత్తానని వాళ్ళ కోపం. నేను ఎందుకు ఎత్తకూడదు భారతి పేరు? ఆమె వస్తే ఆమెను ఎందుకు నేను ప్రశ్నిస్తాను? ఆమె రాలేదు కదా. ఇవన్నీ పెట్టుకొని బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ ఉంటే నా ఆటలు ఏమీ సాగవు, రోజుకొకటి వస్తూ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ బురద జల్లే కార్యక్రమం. ఇప్పుడు ఈ వీడియోలు కంప్లైంట్ చేస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ చేయాలా, లేకపోతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అన్నారో కంప్లైంట్ చేయాలి. ఎవరికైనా కంప్లైంట్ చేశారా? ఎవరికైనా చెప్పారా? కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి, ఈ సన్యాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు, అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్ ఒకటి కాదు, రెండు కాదండి వీళ్ళు చేసిన అరాచకాలు. నువ్వు ఏ ఫైల్ తీసుకున్నా అన్ని దొంగలెక్కలే. ముఖ్యమంత్రి గారు ఆగమన్నారు కాబట్టి నేను ఆగాను ఇన్ని రోజులు. కాబట్టి ఇవన్నీ చీప్ పాలిటిక్స్కి భయపడేది లేదు. నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. నేను ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాడిని కాదు. నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. నా మీద ఇటువంటి లేనిపోని కొన్ని మార్పింగ్ చేసి నా మీద బురద చల్లితే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు. నేను లీగల్గా ఫైట్ చేస్తాను, వాళ్ళ సంగతి చూస్తాను. నేను ఎవరెవరైతే ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు పెడుతున్నారో, రేపు 1 మ్యాన్ కమిషన్ వస్తుంది. రేపు ఈ 1 మ్యాన్ కమిషన్ వస్తుంది, దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ దొంగలకి డైవర్షన్ పాలిటిక్స్ బాగా వచ్చు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, డైవర్ట్ ఎట్లా చేయాలో అనేది. ఇది ఒక టాపికా? దీనివల్ల ఎవరికి నష్టం? సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి మీరు. అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా? రారా? నాది 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్పింగ్ చేస్తారు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నేను చెప్తున్నాను, నేను లీగల్గా ఫైట్ చేస్తాను. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నువ్వేదో బుడబుక్కలు బెదిరింపుకు నువ్వు దిగిపో. ఇది ఒకసారి కాదు, 100 సార్లు చెప్పినావు. నువ్వు దిగమంటే దిగటానికి రాలేదు. నేను ఈ ప్రాంతానికి చెందినవాడినే. నువ్వన్న పక్క జిల్లా నుంచి వచ్చినావు. కాబట్టి ఎందుకంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి. వాళ్ళ భాగవతం కూడా ఇక నేను ఊరుకునే లేదు. నా దగ్గర కూడా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం, నా దగ్గర కూడా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఇలా కథలన్నీ తెలుస్తాను.